లోకేష్ నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా ముగ్గురు తిరిగేటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు కానీ లేదా ప్రత్యేక విమానాలు కానీ ఆఖరికి వీళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేక విమానమే. చెప్పండి, బయటికి పెట్టండి. ఆ డబ్బులు ఎక్కడి, ఎవరు కడుతున్నారు? వారం వారం హైదరాబాద్ వెళ్తున్నారు కదా తండ్రి కొడుకులు ఇద్దరు. వారం వారం హైదరాబాద్ వెళ్ళే డబ్బులే విమానాలకి ఎవరు డబ్బులు కడుతున్నారు? శుక్రవారం కొడుకేమో ఇటు నుంచి హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో, తండ్రి శనివారం నాడు హైదరాబాద్ వెళ్తాడు ప్రత్యేక విమానంలో. ఇద్దరు కలిసి ఒక విమానంలో రావచ్చు కదా, చెరొక విమానంలో సోమవారం ఇక్కడికి వస్తారు. ఎవరు కడుతున్నారు డబ్బులు? ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేక విమానాలు తిరుగుతున్నారు కదా. హైదరాబాద్ మీరు మీ కుటుంబం దగ్గరికి, భార్యా పిల్లల దగ్గరికి వెళ్తాకి రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం? డబ్బులు కడతాకి చెప్పండి, మీరు లెక్కలు చెప్పండి. ఎన్నిసార్లు వారిని నేను డిమాండ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లేదా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు కలిసి ఒక్క సంవత్సరం, ఇంకా సంవత్సరం అవ్వలేదు, జూన్ 8 12 మీరు ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. జూన్ మాసంలో లేదా నెలాఖరికి చేశారా? ఎప్పుడు చేశారండి? జూనా జూలైయా? మీకు గుర్తులేదు, ఎవరికి విలేకరు గారు కూడా? జూనేనా? జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, 11 చేశారా? ఇంకా తర్వాత చేశారా? కొంచెం గ్యాప్ ఇచ్చారే. మొత్తం వైసీపీ వాళ్ళందరినీ మటర్లు చేసేయండి, ఇల్లు కాల్చేయండి, ఆస్తులు కాల్చేయండి అని చెప్పని ప్రమాణ స్వీకారానికి గ్యాప్ ఇచ్చినట్టున్నారుగా, లేదా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా సంవత్సరం పూర్తవలా. ఈ సంవత్సరం పూర్తవకుండా సంవత్సరం నిండనటువంటి వీళ్ళ పదవీ కాలంలో జనం సొమ్ము ఎంత ఆర్థకర్పూరం అయిపోయింది. ఈ హెలికాప్టర్లకి, స్పెషల్ ఫ్లైట్లకి చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే